బెస్ట్ కన్నా బెస్ట్. నీ అవ్వ నా గోస ఎవరికి చెప్పాలి? మా తాత మా ముత్తాతల తాతలు కూడా కౌసులేంది అసలే ముద్ద దిగపోయేదట. మా బాపుకు చెప్పిరట, మా తాతకు చెప్పిరట, మా ముత్తాతకు చెప్పిరట. అరే బిడ్డ, ఎన్నడన్నా కౌసులేంది ముద్ద నోట్లో పెట్టిరనుకో మన వంశానికే గన్నం రా అన్నారట. నీ అవ్వ నేనేం చేయాలి? ఊక నీ సండే అంటే అది నన్ను వచ్చి రాని తిడుతాంది. ఏం చేయాలి నాకు ఏం అర్థమైతే లేదు. నీ అవ్వని ఒకరోజు కోడిగుడ్లు అంటుతుంది, ఒకరోజు చేపలు అంటుతుంది, ఒకరోజు మటన్ అంటుతుంది. సరే ఈ 3 రోజులు మంచిగానే అండింది. 4వ రోజు ఏదన్నా కౌసు అంటే నువ్వు కౌసు అన్నావనుకో నిన్ను ఇడిచిపెట్టి మా అవ్వగారింటికి పోతా అంటుంది. దీన్ని నేనేం చేయాలి? మా వంశంలో ఒక్కరోజు కౌసు తినకపోతే మా వంశానికే పానగండమట. నేనేం చేయాలి? అవ్వ అందరు ఊళ్ళే అంటారు శంకర్గా నువ్వు కౌసులనే పుట్టినవారా, కౌసుతోటే పోతావారా అంటారు. కానీ వాళ్ళకి ఏం అర్థమైతుంది నా బాధ నేను ఎవరికి చెప్పాలి? అవ్వ ఇది ముచ్చట 10 మందికి చెప్పినాం అనుకో అది కూడా అపశేకనమేనట. నేను ఎవరికని ఏం చెప్పాలి? సరే ఏదో ఒకటి చేసి కౌసు తిందాం అనుకుంటానా. అవ్వ అది బయట తింటే ఎవరి ఇంటికి పోయినావు, ఎవరిది పెట్టింది నీ కానీ అదో లొల్లి. అక్క నాకేం అర్థమైతుంది. ఇప్పుడు ఎట్లా? ఇవాళ రాంగ్ అన్నది ఇంట్లో గిట్లా నువ్వు కౌసు అన్నావు అనుకో నిన్ను ఇడిచిపెట్టి పోకపోతే నా పేరు రవలే కాదన్నది. నా బాధ దానికి తెలియదా? చెప్తా అర్థం చేసుకోదా? నేను ఒక్కనే తింటా కదా, అది తినకుండా మంచిదే. అది పప్పో గిప్పో వేసుకుంటే అయిపోతుంది కదా. నాకు మైండ్ అంతా బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికేం చెప్పినా నన్ను కౌసు కొట్టు శంకర్ గాడు, వీడు కౌసులేంది నీకు ముద్ద దిగది, నేను పుట్టువాడు పాడవాడు అని అందరు తిట్టాడు. సరే తిట్టినోళ్ళ నోళ్ళే నొత్తాయి కానీ నాకేంది? ఇప్పుడు నేనేం చేయాలి? నాకు సమజ్ అయితే లేదు. ఏటన్నా ఊరికి పోదామంటే మా చిన్న బాప వాళ్ళ ఇంటికి రాదు, మా మామ వాళ్ళ ఇంటికి రాదు, మా చిన్న వాళ్ళ ఇంటికి రాదు. వాళ్ళ ఇళ్ళల్లో పోయినా మూతి మార్చుకుంటుంది. వాళ్ళు దాన్ని మంచిగానే చూసుకుంటారు. ఇది మా వాళ్ళని చూస్తేనే అంత ఇసుకిచ్చుకుంటుంది. అదే దీనోళ్ళ ఇంటికి పోతే నీ అవ్వ నవ్వుకుంటా మాట్లాడుతుంది. దీనోళ్ళ ఇంటికి పోతేనైతే కౌసు తినంటది. అచ్చిరానప్పుడు పెట్టది, అచ్చిరానప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు పెట్టా అంటే పిస మాట్లాడుతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? హోటల్లో ఎన్ని రోజులు అని తినాలి? హోటల్లో తిన్నామనుకో అది అంత కడపంత ఉబ్బుతుంది పాడగాను. నీసు తినేది మా వంశానికి పానగండం. ఇప్పుడు పోయి ఇట్లా అడిగిందనుకో నా ఇజ్జత్ మానం తిత్తది. నీ అవ్వని గోసా. ఎవరన్నా రాకపోతారా చూస్తా. పత్తి విత్తనాలు అయితే పెట్టినా వానదేవుడు కరుణించి 4 రోజులు సీరియల్గా బాగా కొట్టిండు. విత్తనాలు అయితే మొలిచినాయి. పత్తి విత్తనాలు ఈ టైంలో అయితేనే మనకు తీరుతుంది. వేములవాడ కొండ అటు పొయ్యి అయితే అత్త లేకపోతే ఇక తీరది. మళ్ళీ గడ్డి పీకుడు, తవ్వటం, గొర్రు గుంటు కొట్టుడు బాగా ఇబ్బంది. ఇప్పుడైతేనే టైం తీరుతుంది. జల్దీ పోయేస్తా. నీ అవ్వ నా పానం అంతా గావరైతాంది, ఆకలి అవుతుంది. ఇంట్లో నీసు తినంది నేను ముద్ద పెట్టుకోవద్దాయే. మా వంశానికి గన్నమన్నారు. అయినా మా తాత ముత్తాతలకు ఏమైనా ఏడ పని లేదా? 2 రోజులు 3 రోజులు తినాలా కానీ 7 రోజులు నీసు తిన్నాక మనిషి బతుకుతారా? అయినా మా తాత ముత్తాతలు 100 సంవత్సరాలు బతికిందంటే గ్రేటే. ఈ నీసు కౌసు తింటేనే బతకవచ్చు. అబ్బా మా తాత మా ముత్తాతల తాతలు నీ అవ్వ. మా తాత నేను చిన్నప్పుడు నాకు చెప్తాంటే ఏమనుకున్నా గానీ ఉత్తుత్తగా నాకు నీసు నేర్పి అని చెప్తాను అనుకున్నా. కానీ మా అయ్య పెద్ద పెరిగినాక నిజమేరా నాకు కూడా అలవాటు లేకపోయేది. పెళ్ళైన కొత్తలో మీ అమ్మకు నీసు అంటే అసలు పడపోయేది. మీ అమ్మకు నీసు అలవాటు చేసే వరకు 2 నెలలు పట్టిందిరా. పాపం దానికి ఇష్టం లేకున్నా నోట్లో పెడితే కక్కేది, కక్కినా కూడా మళ్ళీ మేము తినిపించేది అనేది. నీ అవ్వ నోట్లో పెడితే కక్కినా కూడా మళ్ళీ మేము తినిపించేది అనేది. నీ అవ్వ ఇప్పుడు నాకు చిన్నప్పుడు నీ నీసు అంటే అసలే ముట్టుకోపోయేది కానీ మా తాత అలవాటు చేసిండు. ఇక పచ్చి మాంసం కూడా తింటాను. ఇక అలవాటు అయిన పానం ఊకుంటుందా? ఏమో అంటారు కదా, ఇక అనద్దు. కానీ ఎట్లా ఏం చేయాలి?
ఊళ్ళో పోయి తిన్నాం అనుకో ఇంటికాన్నే పిల్లాన్ని పెట్టుకొని మా ఇంటికి వచ్చి తింటానవరా అని వాళ్ళు అంటారు. నేను మా వాళ్ళ విషయం నేను చెప్పొద్దాయే, నేనేం చెయ్యాలి? ఛీ, అది మంచిగా పప్పుచారు చేసుకొని బొత్త వాళ్ళకి తినమచ్చో, నేను పోయి అన్నమే అంటే పప్పుచారు ఎత్తది. నీ అక్క మరోసారి మరి మా వంశానికి గండం అంటారు, 2 రోజులు తినకుండా పప్పుచారు తినన్నా మరి. నీ అక్క తింటే ఏమన్నా అయిందనుకో మళ్ళా మా అయ్య తింటాడు, అరే నువ్వు నీసు తినలేదు కారా గందుకే మన చుట్టపోళ్ళల్లా గందుకే ఇది జరిగింది అన్నారు అనుకో, నీ అవి అందరు నావిన ఆడిపోసుకుంటారు. నేనేం చేయాలి? నాకేం సమాధానం తెలియదు. ఇవ్వలత్తారు అగ్గో ఈ కంతల సత్యమావ గీట అత్తానుగా, రాని వచ్చినాక చెప్తా. ఈ శంకర్ గారు ఏంటి చింత చెట్టు కింద కూర్చున్నాడు? పెళ్ళం గిట్ట కొట్టింది ఏంది? పోయి అడుగుతాం. శంకరి గీడ కూకున్నావేంద్రా? ఈడ కూకపోతే వాగులో కూర్చో అన్నా. అయ్యో నా మనసు మంచిగా లేక కూర్చున్నా, ఈడ కూర్చుంటే నీకేందే మావా? ఏమైందో చెప్పరాదు. ఏం లేదా మామ, నీ బిడ్డ రోజు నీ సండే అంటే తిట్టి చంపుతుంది నన్ను. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తింటారు గాని నువ్వు 7 రోజులకు 7 రోజులు అనమంటాను. తిని తిని సత్తవా అని తిడుతాందే మావా. అవురా శంకరి, బిడ్డ అన్నది కరెక్టేరా. 7 రోజులకి 7 రోజులు తింటారా? ఏదో పండుగ పబ్బం వస్తే చుట్టాలు అత్త తినాలి గాని ఎప్పుడు తినుడే నారా? ఊక తింటే రోగాలు వస్తాయిరా. రోగం వచ్చి సచ్చినా మంచిదే గాని నీసులేంది ముద్ద నోట్లో పెట్టద్దే. ఎందుకురా? మా తాత చెప్పిండు, అరే బతికున్నన్ని రోజులు నువ్వు 7 రోజులకు 7 రోజులు నీసు తినాల బిడ్డ. ఫస్ట్ వాయి నీసుతోడు కలుపుకో, తర్వాత తొక్కే వేసుకో, పప్పు వేసుకో, నీ ఇష్టం. గాని నీసు లేని ముద్ద పెట్టుకున్నాం అనుకో కానీ ఆ ముచ్చట నీకు చెప్పద్దే మావా. చెప్పద్దే అంటే మళ్ళీ చెప్పద్దా నన్ను ఎందుకు అడుగుతావే? చెప్పరాదురా శంకరి, నేనేమన్నా పరాయి ఉన్నా? దానికి ఏమన్నా పరిష్కారం ఉంటే నేను చేస్తారా? అయ్యో మామ, నీకు చెప్పబుద్ధి అవుతుంది గాని అది చెప్పద్దే. చెప్తే అది మంచిది కాదే. ఏం చేయాలి? చెప్తే అది మంచిది కాదే. ఏం చేయాలి? అయితమే గాని మీరేం కూర అనుకుంటారా మామ? ఏం లేదురా, ఏదో నీ బాధ నువ్వే వాడు. పొద్దున టమాటా తొక్కు నూరింది, ఇంత బుక్కడంత తిన్నా చేనులకు పోయి వస్తున్నా ఇప్పుడే. మళ్ళీ ఏం కూర వండిందో నాకేం తెలుసురా, ఇంట్లోకి పోలే ఇంకా. తొక్కే అంటివి ఇంకేం వండుతుంది అత్త సంగతి నాకు తెలియదా? ఆ తొక్కే నీకు 4 రోజులు పెడుతుంది. నువ్వు తినాలే, పచ్చి చేను కడుకోవాలి, తినాలే, పచ్చి చేను కడుకోవాలి. అర్థమైందా? నీకు చెప్పాలన్నారా? దాని గురించి నీకు తెలియదారా? అయినా నువ్వన్నా 2 రోజులు తింటానవరా వారానికి ఒకసారి. నేను వారానికి ఒకసారి తిందామన్నా గాని వారం వారం దేవునికి మొక్కుతాంది, దీపం ముట్టిస్తాంది. నువ్వు అదృష్టవంతునివిరా. అయ్యో అత్త రోజు ఒక్క పొద్దులే ఉంటదా మామ? రోజు దీపం ముట్టిస్తుందిరా అంటే రోజు నువ్వు పప్పుచారు, టమాటా, బెండకాయ, చిక్కుడుకాయ, వంకాయ గివే తినుడానే? అంటే మీ ఇంట్లో చుట్టాలు వచ్చిన నీసు కూడా అంటది కావచ్చు నా డౌట్. అంతేనా? రోజు నువ్వు పప్పుచారు తినుడేనా మామ? మరి ఒక్కసారన్నా మరి నువ్వు అత్తని అడగలేదా? నువ్వు మరి నీకు నీసు తినబుద్ధి కాదా అని ఊక పూజలు చేస్తావని? అడిగినరా, మా అడిగిన దాన్ని అడుగుతేమన్నది 6 నెలలకు ఒకసారి 1/2 కిలో చికెన్ తెమ్మంటది. అదైనా కానీ ముక్కలు నేను తింటా ఇంత పులుసు వేసుకుంటది రా అది. ఇదేం చిత్రం మామ, ఎవరైనా 6 నెలలకు ఒక్కసారి తింటే కంకెడ ముక్కలు తింటారు గాని ముక్కలు నీకు పెట్టి అత్త పులుసు పోసుకొని తినుడేంది? అయినా అట్టి ముక్కలే తింటావా? నీకేమన్నా పులుసు గిట్ల ఉంచుతుందా? అది పులుసు వేసుకుంటది రా, నేను ముక్కలు వేసుకుంటా. నాకు పులుసు లేకపోతే అన్నం ఈ ముక్కలు గంజులు వేసుకొని ఇట్లా 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 అని నేనే తింటారా. నాకు పులుసు లేకపోతే అన్నం ఈ ముక్కలు గంజులు వేసుకొని ఇట్లా 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 అని నేనే తింటారా. అవ్వా దీన్ని బట్టి చూస్తే నా పెళ్ళవేనాయమ్మావా 2-3 రోజులకు ఒకసారి నీసాన్ని అంటుంది. నువ్వు 6 నెలలకు ఒక్కసారి తింటానంటే నీ ఓపికకు మొక్కాలే. ఆయన అత్తమ్మల తమ్ముడు చుట్టాలు వాళ్ళ అవ్వోళ్ళు అత్తే ఎప్పుడు అన్నదానే? వాళ్ళోళ్ళు అత్తే మా అండి పెడుతుందిరా, కానీ వాళ్ళతోటి నన్ను తినకంటది రా. వాళ్ళోళ్ళు అత్తే కూర అండుతుంది, వాళ్ళని తినమంటది, నిన్నెందుకు తినకంటదే మామ? ఆహా, అత్తమ్మ ఎట్లా తింటలేదని వాళ్ళతోటి నిన్ను తినకంటందా? ఆయన వాళ్ళు తింటంటే నీ పానం ఎట్లా ఆగుతుంది? వాళ్ళు తినాక చూస్తే నా పానం ఆగుతాదిరా, గంజు గుంజుకొని తినబుద్ధి అవుతుంది. అందుకొరకే బజార్లో తిరిగేస్తా వాళ్ళు తినే అంతసేపు. అవు మామ,
చుట్టాలు వచ్చినప్పుడు కూర వండింది. వాళ్ళతోటి నిన్ను కూర్చోబెట్టి నీకో 2 ముక్కలు ఎత్తా నువ్వు తింటే నీ పానం కూడా నిమ్మలవావు కదా. ఏ అత్తది ఏం పద్ధతి మంచిగా లేదు మామ. అయినా నువ్వు అత్తమ్మను రోజు సపరేట్ గా నీకే అండవని నువ్వు చెప్పలే కదా. వాళ్ళతోటే కదా, వాళ్ళు అన్నదంటే 2 ముక్కలు ఎత్తే కమ్మగా తింటావు కదా. ఇదే ముచ్చటనే. గట్లనేరా వాళ్ళ చిన్నబాబు అత్తే చికెన్ వండింది, గంజులకెళ్ళి ముక్క తీసుకొని ఇట్లా తినవేనకంతే కంతల మీదకెళ్ళి వేసింది, గోళం మీద పడ్డా. అయ్యో గోళం మీద పడ్డావా మామ? ఏమన్నా దెబ్బ తాకిందానే? నీకేం చెప్పాలి అల్లుడు? ఓ అల్లుడు, నాకు దెబ్బ తాకిందని దాని బాధ లేదు అల్లుడు, దాని అమ్మగారు పెట్టిన గోళం పలిగిందని కొట్టుడు అల్లుడు. ఓ అల్లుడు, నాకు ఎక్కడన్నా దెబ్బ తాకిందా అని బిల్కులు అడుగుతలేదు అల్లుడు. అల్లుడు 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 బెల్లం కొట్టిందని నువ్వు ఎడతానవా మావా? ఓ మావా, నీ అసుంటోని నేను ఏడదులేదే మావు. ఓ మావా, నువ్వెవరికన్నా చెప్పినావనుకో మావు, ఓ మావా తండ్రకిచ్చి మొక్క మీద అని ఉంచుతారు మావు. ఓ మావా, ఇంకా నీకు ఇచ్చేది లేక చెప్పుకుంటానవా మావు? ఓ మావా, నీకు ఇంకా మనం లేక ఉంటే చెప్పుకుంటానవా మావు? ఓ మావా, బెల్లం కొడితే పడేటోడివి నువ్వేనా మావు? ఓ మావా, నన్నెందుకు కొట్టామని అడగరాదా అనే మావు? ఓ మావా, ఇంక ఇచ్చేది లేకుండా చెప్పుకుంటానవా అనే మావు? మావా నీ బతుకుల మాను. మావా నీ బతుకుల మాను. ఇంకెవరికన్నా చెప్పావు ఎందుకు కొడుకుంటాను? సొమ్మరోగం ఇట్లా వచ్చిందా ముండ కొడక? నీ అవ్వ వరుసకు మామైనావు కానీ వేరొట్టను అయితే అంగబెట్టి 4 బుద్ధులు కూర్చుతాను. నీ అవ్వని ఇంకా ముక్క తింటే కొడుతుందా అనే? నీ అవ్వ మొగన్నవై నువ్వు దెబ్బలు పడతావా? అలా చిన్న మామ బాబాయ్ ముంగొట్టిన కొడితే నీ ఇజ్జత పోలేదా? నువ్వేం మనిషివిరా? ఇంకా బయటకు వస్తే అది నేను ఇది నేను అది నేను ఇది నేను గొప్పలు చెప్పుకుంటావు. నీకు ఎట్లేడవ బుద్ధి అవుతుందిరా? నన్ను ఎందుకు కొడతావే అని అడగరాదా? నీ అవ్వ మొగన్ని కొట్టింది మరి అయ్యో ఆయన కోపంతో కొట్టినా నాకు దెబ్బ తాకింది కావచ్చు అని మా ఆయన కానీ చూడన్నా గోలెం అడిగిందని నిన్ను కొడుతుందా రమావా? ఛీ, ఆమె ఏమత్తారా? నీ ఆమె ఇంకా ఆమె చూసుకొని ముడతావు, ఇంకా గజ్జ గజ్జం అనుకుంటావు. అందుకే మొదటి నుంచి అలసియకురా మామ అంటే ఇన్నవారా? ఏంద్రో శంకరి, అల్లుడు అని చెప్పుకుంటే గింత తిడతానేవేంద్ర? అది కొట్టుడు కన్నా నువ్వు తిట్టుడే నాకు బాధ అనిపిస్తుందిరా. అవును మామ, నువ్వు ఫస్ట్ నుంచే అత్తను ఆజ్ఞలు పెట్టుకోవాలి. అంటే నేను నీకు చెప్పటోండి కాదు కానీ నువ్వు ఫస్ట్ అలసిత్తివి, ఇప్పుడు గట్లా ఆడుకోవట్టే నిన్ను. అయినా నువ్వు తాగచ్చి ఏమన్నా తిరుగుతానవానే? మంచి వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం చేసుకుంటాను, అత్త చెప్పినట్టు తింటాను. ఇంకా చికెన్ ముక్క తింటే నిన్ను కొట్టుడేందే? నీ అవ్వ నాకు విచిత్రం అనిపిస్తుంది. అవురా శంకరి, నువ్వు చెప్పింది కరెక్టేరా. మొదటి నుంచే నేను అలసిత్తి, ఇప్పుడు ఏం లాభం? ఇప్పుడు ఏం చెప్పినా గానీ సరే, ఇక నీ బాధ పక్కకు పెట్టు కానీ ఇక నా బాధ తినవా? మధ్య నువ్వు టమాటా పచ్చడి వేసుకొని పత్తికాడికి పోయి వస్తాను, మొత్తం వాళ్ళగా తిన్నావు. నేను పొద్దున్న నుంచి నోట్లో నీళ్లు కూడా పోయలే మామ. ఎట్లనే కౌసాన్ని వంట తిడుతాను, నేను ఏం చెయ్యాలి? మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నీ అవ్వని కంతల మీదకి వెళ్ళి తప్పితే నీకు తెలివి లేదురా. నేను నాకు ఏం ఆలోచన రాక నిన్ను అడిగితే నువ్వు నన్ను అడగబడుతుంది. ఈ కథ ఏదో మంచుకున్నది. ఇది ఆకులు నాకటోనికి మూతులు నాకటోడు అంటే గీదే కావచ్చు. నీ అవ్వ ఇది ఆకులు నాకటోనికి మూతులు నాకటోడు అంటే గీదే కావచ్చు. నీ అవ్వ నేనే ఇబ్బంది పడతానరా అంటే నువ్వు ఒకటి మళ్ళా పిస పిస మాట్లాడతావు. ఏం చేయాలి ఏం కథ నాకు అదే అర్థమవుతుంది. ఇప్పుడు అత్త కౌసండు అంటే అండదానే? ఏమోరా, నీ అవ్వ నువ్వు ఆ వండిందే తిన్నా నీ బతుకు. అట్లుండే నా బతుకు. నీ అవ్వ నేను ఇప్పుడు ఏం చేయాలి? అవురా, అడిగైతే చూడండి అత్తను. ఏం అడిగి చుట్టావు? ఆమె అడిగినా అంటది, ఆమె లాభం లేదంటావు. ఊక దీపం ముట్టిస్తుంది అంటాను కదా. అరే శంకరి, నువ్వు తిట్టా అంటే ఒక విషయం చెప్తారా? నేను చెప్పిన పని చేసినావు అనుకో, నీ భార్య రోజు మటను చికెను రోజు అని పెడతదిరా. అబ్బా ఏ ముచ్చటే మామ చెప్పు. అబ్బా మామ ఏ ముచ్చట చెప్పినవే, నువ్వు దేవునివే. సరే నేను పోయి అదే పని వినుంటా. నువ్వు అదే పని చెయ్యి, మేము కూడా వస్తాం. సరే. అబ్బా కంతలోనికి తెలివి ఉన్నది. నీ అవ్వ మా కంతల మామ చెప్పింది ఐడియా మంచిగానే ఉన్నది. అది వర్కౌట్ అయింది అనుకో, అది రోజు అంటు పెడుతుంది. ఒకవేళ దానికి డౌట్ వచ్చి దొరకబట్టింది అనుకో, నా ఈపుకు సున్నం పెడుతుంది. దానికి నేను డౌట్ ఎందుకు రానిస్తా? డౌట్ అసలే రానియ్యా. అయినా ఇప్పుడు పోయి దాంతో లొల్లి పెట్టుకుంటా. అది మంచి మాట కండుతోనో అండింది, లేకపోయింది అనుకో మా కంతల మా సత్యమామ చెప్పినట్టే చేస్తా. నాకైతే ఇది అండది, నాతోటి దౌడమే పెట్టుకుంటే నాకు తెలుసు కానీ ట్రై అయితే చేస్తా. లేకపోతే కంతల సత్యమామ చెప్పిందే చేస్తా. రవలి
ఏంది ఈ రోజుకి ఇట్లా కౌసు కూర అన్నమని అనుకో మా అమ్మగారింటికి పోతే చెప్తానా. మరేం కూర అండేవే? ఒకసారి చేసిన నీ అబ్బా పప్పుచారు పప్పు తిని తిని పిత్తులచ్చి సత్తాన్ని ఊక పప్పుచారేనా? పప్పుచారు లేకపోతే దప్పడం పెడతావు, దప్పడం లేకపోతే సాంబార్ పెడతావు, కానీ మొత్తం అయితే పప్పు చుట్టే నింపుతావే నీ అబ్బని. ఎప్పుడన్నా కౌసు అండే అంటే అంటారా వానే? అదైనా 2 రోజులకు ఒకసారి అంటారు. నేను బయట తింటానే కౌసు. ఏమైనా కౌసు 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 నీ కౌసు పాడుగాను. నీ సట్ట మొత్తం కౌసు తినే బతికిరేంది? నా సట్టం తిట్టు నేనేమన్నా, కానీ నా కౌసు 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 అని నా కౌసును తిట్టకు. కౌసును తిట్టామనుకో ఆల్మోస్ట్ నన్ను గెలికినట్టే. అర్థమైందానే? కౌసు అంటే నాకు కన్న తల్లితో సమానమే. అర్థం చేసుకో. ఇవాళ కౌసు అంటుతావా అంటవా? రిపీట్. చెప్పు చెప్పు చెప్పు. రిపీట్. చెప్పు చెప్పు చెప్పు. ఇక నువ్వు ఎన్నిసార్లు చెప్పినా గదే పప్పు గదే పప్పు గదే పప్పు. పప్పు 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 పప్పుతోటి మా తింటా గాని ఫస్ట్ అయితే గుడ్డని ఆమ్లెట్ అయ్యే. నీసులేంది నేను ముద్ద తినా నీవు తెలుసు. మళ్ళీ నన్ను ఎందుకు కోరిస్తావు చెప్పే? నువ్వు వండకపోతే బయట పోయి తిన్నాననుకో ఎవరు పెట్టిందని అట్లా అనుమానిస్తాను. నువ్వు వండుతావా అండవా? పప్పుతోటి తింటా గాని ఫస్ట్ నువ్వు గుడ్డ ఆమ్లెట్ అయ్యే. ఆ విషయం నీకు చెప్పన్నా దాన్ని అది అయ్యో చెప్పద్దాన్ని రే మా తాత ముత్తాతలు. నీకు అర్థం కాదే. నువ్వేస్తావా అయ్యవా చెప్పు. నీ కథలు నాకు మా ఎరికే. మీ తాతల పేరు చెప్పుకొని కౌసు తిందామని చెప్తాను. నేను కౌసు కూర అన్నా ఏమన్నా నన్ను గిట్ల నవరించినా అనుకో మా వాళ్ళ ఇంటికి పోతే చెప్తానా అసలు నాకు తలకాయ నొత్తాంది. ఏందే సీటి మాటికి అమ్మగారింటికి పోతాను నన్ను భయపట్టిస్తాను. నేను తాగొచ్చి నిన్ను కొట్టినా గిచ్చిన్నా కొరికిన్నా ఏమన్నానే? ఏమన్నా బలాదుడు తిరుగుతానా? నా కట్టలు నేను చేసుకోబడితే కౌసన్నా అన్నందుకు గండి కథలు పడతానవేందే? ఊకి నీసు తినద్దే. వారానికి 3 రోజులు ఇంట్లో అండనే పడితే మిగతా 2 రోజులు బయట తినొస్తాను. ఇంకా 2 రోజులు కూరగాయలతో తింటే ఏమైతుంది? ఊకి నీసు తింటే నీ పానం పాడైపోతుంది. నా పానం మేనా నేను పాడెక్కినా నేను నీసు తినంది బతుకనే. నా పానం మేనా నేను పాడెక్కినా నేను నీసు తినంది బతుకనే. నాకు నీసు అడ్డు పెట్టు. ఏ ఊక నీ కప్పముది తాడదెంప. అప్పటి నుంచి కౌసు కౌసు అని ఒకటే వరిస్తాను. పప్పుసారి చేసిన వేసుకొని తినిపో. నాకు బయట పనున్నాయి. అండవానే? అన్నా అయ్యో అంట రాలే. అన్నా అంటే అబ్బా అండే మజాక్ చేస్తున్నావు. అబ్బా నువ్వు కౌసు అంటదాకా నేను తిననా ఇట్లనే ఉంటా పో. నీ బొందరా నీ బొంద. కౌసమ్మ 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 నిన్ను తినకుండా నేను ఉండనమ్మా. ఒక్క గుడ్డైనా చాలు కడుపు నిండా తింటా. చికను ముక్కను దౌడాకేసి నేను పర్ర నవ్వులుతుంటా. కౌసమ్మ 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 నిన్ను తినంది నేనుండా కౌసమ్మ. మటన్ పుడుతైనా ఉంటే కమ్మగా తింటా నేను. చికెన్ పుడుతూ ఉంటే హాయిగా తింటా నేను. కోడుగుడ్డు నా తోలు కూడా తింటా. కౌసమ్మ 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 నిన్ను నేను తినంది నేను ఉండనమ్మా. నిన్ను నేను తినని ఉండనమ్మా. కౌసు అంటే నాకు కన్న తల్లి తోటి సమానము అమ్మ. కౌసమ్మ కౌసమ్మ కళ్ళు ముత్తే నువ్వే, కళ్ళు తెరితే నువ్వే, కళ్ళు తెరిచిన నువ్వే. కౌసమ్మ 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 నిన్ను తినకుండా నేనుండా కౌసమ్మ. నిన్ను తినకుండా నేనుండా కౌసమ్మ. ఎంతో కౌసు కావాలి కౌసు. చిన్నమ్మా ఓ చిన్నమ్మా. ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు? దా కూర్చో. ఏం చిన్నవా నీ అల్లుడు రోజు కౌసండు 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 అని ఊకిన పానం తిట్టాను. అయ్యో మరి అండకపోయినావు బిడ్డ? వారానికి ఒకసారి తింటానని కౌసండు అంటానవా? వారానికి 5 రోజులు తిననేమంటే కౌసు. నువ్వు అండ అనబడితే అననేమో అండు అనబట్టే. ఇక లొల్లులు కావాలి మరి. ఊకి కౌసు తింటే పెయికి మంచిది అనుకుంటానవా చిన్నవా? రోగాలు వచ్చి పాడైతది. చిన్నప్పుడు వాళ్ళ అవ్వయ్య అలవాటు చేసినట్టున్నది. అలవాటు అయిన పానము ఊకుంటదా బిడ్డ? ఇక తెచ్చి అండుతా ఈ లొల్లి తప్పు కదా నీకు. ఈ లొల్లి పాడుగాను తెచ్చండితే లొల్లి వడుతుంది అనుకుంటానవా? మళ్ళా తెల్లారి లొల్లే. మరి ఇప్పుడు ఏం వండుతా అనుకుంటానవే?
ఇంకేం వండుతా ఊకే అండిన కొద్ది లాగం దొబ్బుతాడు పప్పుసారి చేసిన తింటా తిను లేవత లేదని చెప్పేసి వచ్చిన मजाक చేస్తున్నావు ఊరికే కౌసుతో తిన్నోడు ఇప్పుడు పప్పుసారితో తినమంటే తింటాడా బిడ్డ? ఏమో నాకైతే డౌటే. నేను నీకేదో ముచ్చట చెప్పుకుందామని అత్తే నువ్వేంది ఆయనకు సపోర్ట్ ఇస్తానా వండు అని. అయ్యో బిడ్డ నీ అన్నదానికి తప్పు పట్టుకోకే, అలవాటైన పానం కదా ఇంత అంటే చెప్పాను అన్న. మా సరే పోయేస్తా ఇక నాకు పని ఉన్నది. తప్పు పట్టుకోకు బిడ్డ. సరే సరే రజిత ఏం చేస్తున్నావే? కనబడతలేదా ఆకలి ఉడుతున్నా? అది కాదే రజిత, మనం పత్తి ఇత్తనాలు పెట్టినాక 4 రోజులు సీరియల్ గా వానగొట్టింది, ఇత్తనాలు మొలిసినాయి. మనకి ఇప్పుడైతేనే తీరుకుంటది. వేములాడకుండా అటు పోయేస్తామే. దేవుని దగ్గరికి పోదామంటే నేను అద్దంటనా? భగవంతుడు కరుణించిండు, మంచిగా వర్షాలు పడ్డాయి, పోయి మొక్కులు పెట్టుకొని వద్దాంపా. ఏముడాలని మొక్కులు తీసుకొని బద్ది పోషమ్మ కాడిపోయి కోడిని కోసుకొని అండుకొని తిందామే. అబ్బా పోషమ్మకు మొక్కులు పెట్టి కోడిని కోసుకున్నాక నువ్వు వండుకొని తిను గాని నేను పప్పు వేసుకొని తింటా. ఆ రోజు ఒక్క పొద్దేనాయే. సరేనే, ఇంట్లో ఇట్లా అండవు. ఆ పోచమ్మ తల్లి పేరు చెప్పుకోనని అక్కడన్న తింటా కౌసు. ఆ పోచమ్మ తల్లి పేరు చెప్పుకోనని అక్కడన్న తింటా కౌసు. అవునయ్యా, కౌసు అంటే ఆదికొచ్చింది. ఇంకా శంకరల్లుడు రోజు కౌసు అండని రవల్ని గోస ఉచ్చుకుంటాడట. ఓర్ని అక్క శంకర్యానికి ప్లాన్ ఇచ్చిందని చెప్తే చీపిరి పట్టుకొని కొడుతుంది. ఏ గాల విషయం మనకెందుకు కానీ రేపైతే ఓడేగానే. పోదాం. సరే ఊడ్చిరా, అన్నం పెడుతూ. అగో ఈ నల్లముఖ పొడు తిని పన్నడా తినకవన్నడా? మనిషి లే తిన్నావా? తిల్లే ఎందుకు తినలే? నీ తినా నీసులేంది తినకుంటే పండు. ఈ సత్తిగాడు చెప్పిన ప్లాన్ వర్కౌట్ చేయాలి, లేకపోతే ఇది కౌసు అన్నట్టు లేదు. అగో నేను పొద్దున్నే లేచి స్నానం చేసుకున్నా, ఇంత పని అంతా చేసిన. ఈ మనిషి ఇంకా ఎత్తలేడేంది? ఆయ్ లే, ఎంతసేపు అంటావు? ఏమైంది? అయ్యో వణుకుతానవేంది? అయ్యో జ్వరం గిట్లా వచ్చినట్టుంది, హాస్పిటల్ పోదాం పాయే. అయ్యో హాస్పిటల్కి వచ్చి అంత ఓపిక కూడా లేదే. అయ్యో ఇప్పుడు ఎట్లా? మా అన్నకు ఫోన్ చేస్తా ఆగే. హలో అన్న, ఏడున్నావే? జల్ది ఇంటికి రా, హాస్పిటల్ పోదాం. నువ్వు రా చెప్తా. మనిషి మా అన్నత్తండి, హాస్పిటల్కి పోదాం సరేనా? అయ్యో గిట్ల వచ్చింది. కాళ్ళు అయ్యో కాళ్ళు వత్తుకి పాదాలు వస్తాయి, ఈ పాదాలు వస్తాయి. సరే వద్దుతుంది. గుంజుతానా? అత్తనట్ని మెల్లగానే వస్తున్నా బట్టి ఎంతగానో కొంచెం అనుకోవే. నా ముఖం మీద పెట్టకే, ఇది పెట్టు. వద్దుతాన పట్టు. చల్లగానే ఉన్నాయి.
జ్వరం వస్తుందిరా. సరి జ్వరం అనుకుంటా, ఒకటే వణుకుడు వణుకుతాడు. బావా ఇంకా లేవాలని ఏమైంది? కూర్చొని కూడానా? ఇంత తొందరగా జ్వరం ఎట్టొచ్చింది నీకు? ఈసారి జ్వరంగా రాత్రి కళ ఏదో ఏదో పీడకాలం నచ్చిలేదా, అక్కడ నుంచి వణుకుడు పుట్టింది. బావా మరి హాస్పిటల్ పోవా? ఇది హాస్పిటల్ పోతే తక్కువ కాదురా, అంత పీడకాలం నచ్చినాయి కదా. ఇలా కంతల సత్తి మనం వెళ్తే చెప్తాడే, ఎవరికైనా తీసుకుపోయా నల్లు పట్టిస్తాడు. సరేనా? సరే, నువ్వైతే మొదలు తానం చేద్దు పాయే, తర్వాత అడుగుదాం గాని. అరే బామ్మది, నువ్వే నీళ్ళు పెట్టి కడుగుతూ పారా. ఏంటిది? వెయ్యిరా నడు మెల్ల పట్టుకోరా. చేతాయి. రవలి ఫోన్ చేసింది ఎందుకే? శంకర్కి ఉన్నట్టుండే సలిజరం పుట్టిందట. సజ్జరం అది నిన్న కనబడ్డాడు, మంచిగానే ఉన్నాడు. ఏమో మరి. అవునే, అది పేయిల గుణమా లేకపోతే ఏమన్నా దయ్యం గిట్ట పట్టిందా? ఫోన్ అయితే పోదాం. ఏంటి బావా పులిలొక్కు నూనె చిట్టేంది? ఏమైంది బిడ్డ? శంకర్ పండుకున్నాడు బెడ్ మీద. ఏమో తెలియదే. మెల్లగలే కూర్చోరా, కాళ్ళు కిందికి పెట్టి కూర్చో. అట్టుగానే జ్వరం అందుకున్నది. ఏమో అర్థమైతలేదు మనిషికి, ఏమైందో ఏమో. ఇది సరి జ్వరం కాదు మావా, అంత రాత్రి అంత పాడుగాను పీడ కళలు వచ్చినాయి. ఆ మాతం ఎత్తుకపోయి బయట ఎత్తేసినట్టు, ఆ మాతం ఎత్తుకపోయి బయట ఎత్తేసినట్టు. అరే శంకరి, కలగన్నా అంటున్నావు, ఆ కళల గిట్ట మీ తాత కనబడ్డా? గట్టేమో సప్పుడైతుందండి. ఇక్కడ ఏం లేదు కదనే. ఏమి లేదా? ఏం లేదు. అగో రాత్రి కళలో కూడా ఇదే ఏదో సప్పుడైనట్టు అచ్చి మీద కూర్చున్నట్టు. తాత అంటే గుర్తుకొచ్చిందే. ఒక్కసారి మా తాత అంటే తాత కాదు కానీ మా ముత్తాత వచ్చి ఓ సెకండ్ అన్నట్టు అన్నట్టు పోయిండు అంతే. దెబ్బకి పక్క తనిపిండే. మా ముత్తాత చూడలే కదా, కానీ మాట అయితే పడ్డది. అబ్బా బిడ్డ, వీడు తాతను చూసిండు కానీ ముత్తాతను చూడలే. ఎప్పుడన్నా కౌసు అంటుకున్నప్పుడు ముసలోళ్ళకు ముక్తారా మీరు? కూర అయిందంటే ముసలోళ్ళకి మొక్కనిస్తాడా? అయిందంటే చాలు వేసుకొని తినుడేనా? అయితేదో అయిపోయింది బిడ్డ. కిలో మటన్ కిలో చికెన్ తీసుకొచ్చి వీళ్ళ తాతకు ముత్తాతకు మొక్కి ఇరికి తినిపోయి దెబ్బకు సెట్ అవుతాడు వీడు. ఏంది చికెన్ మటన్ ఒక్కసారి తినంట? అగో చికెన్ మటన్ తింటావు కదా, మళ్ళీ రెండు ఒకటేసారి తినాలా అని అంటావు? హౌస్ కొట్టనేనా? అంటే రెండు ఒక్కటేసారి తింటే ముఖం కొడుతుంది. ఇవాళ మటన్ అంటూ రేపు చికెన్ అంటూ ఏమంటవే? ఇవాళ మటన్ అంటూ రేపు చికెన్ అంటూ ఏమంటవే? అట్లా తినద్దురా. ఇవాళ చికెన్ రేపు మటన్ తింటే మళ్ళా పడతారు. రెండు ఒక్కసారి తిను. రెండు కూరలు ఒక్కటే సరుగుతుందట, కోసుకే వచ్చింది. తప్పుతుంది ఇక మాదింటది. మీ అన్నం తోలి కిలో మటను కిలో చికెన్ తెమ్మాను, అట్లనే కిలంతా పూరి పిండి కూడా. సరే బావా, చెప్పేది ఏమున్నాయి? అన్నా అరే తొడ మాంసం రెండు నల్లీలు వేసుకరా. సరే బావా. అబ్బా కాంతలోడా, నువ్వేమో అనుకున్నారా? నువ్వు చేసిన పాను సక్సెస్ అయింది. ఇక మామ నువ్వు కొండగట్టే ఉండాలి పోతా అన్నావు కదా, ఇక నేను మటన్ చికెన్ తింటా తిను. ఇక ఎటు పోతాను? అత్త మా ఇంట్లో ఉన్నది, ఇంట్లో పోయి తీసుకొని పో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.